Hi guys, welcome to my vlog and today is 13th Feb and the time is 10:15 అవుతుంది. ఏంటిది రేడియో మిర్చిలా చెప్తుంది అనుకోకండి. ఈరోజు రేపు వ్యాలంటైన్స్ డే. ఈరోజు ఊరికే నైట్ అవుట్ నాకు చాలా ఇష్టం, ఎప్పుడు చేయలేదు బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు వెళ్ళాలని చాలా ఉండింది. సో అక్కడ పెళ్ళయ్యాక ఊర్లో ఉండడం వల్ల ఇక్కడ ఉండడం కుదరలేదు. సో ఇప్పుడు మేమైతే నైట్ లైఫ్ ఎలా ఉంటుంది హైదరాబాద్లో అని చూడడానికి వెళ్తున్నాము. సో ఇది అండ్ రేపటి వ్లాగ్ మ్యాక్సిమం 2 కలిపే రావచ్చు. ఒకవేళ లెంత్ ఎక్కువ అవుతుంది అంటే నేను దాన్ని కట్ చేసి ఇదొక వ్లాగ్ లాగా రేపటి ఒక వ్లాగ్లా చేస్తాను. ఒకవేళ కాదు చాలా టైం తక్కువ ఉంది అంటే మాత్రం 2 వీడియోస్ని క్లబ్ చేసి నేను ఒకటే వ్లాగ్ లాగా మీకు చూపిస్తాను. సో చెక్అవుట్ విత్ మీ వాట్స్ ద లైఫ్ ఆఫ్ హైదరాబాద్ ఎట్ నైట్. ఓకే, సో నేను ఏవైతే నాకు బాగా అనిపించినవి మీకు చూపిస్తే బాగుంటుంది అనిపించినవి నేను రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మేము ఆన్ ద రూట్ టు ట్యాంక్బండ్కి వెళ్తున్నాము. చార్మినార్ ఫస్ట్ సర్చ్ చేసాము. సర్చ్ చేస్తే బై ద టైమ్ యూ రీచ్ ఇట్ విల్ బి క్లోజ్డ్ అంటే మ్యాప్స్ మాకు ముందే హెచ్చరించింది. సో మేము ఇప్పుడు ట్యాంక్బండ్కి వెళ్దాం అనుకుంటున్నాము. నైట్ టైం ట్యాంక్బండ్ నేను ఎప్పుడూ చూడలేదు, ఇదే నా ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. నైట్ లైఫ్ నాకు చాలా ఇష్టం కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. బికాజ్ నాకు సిస్టర్స్ బ్రదర్స్ ఎవరు లేరు కాబట్టి ఎవరితోనూ వెళ్ళలేకపోయాను. డాడీతో వెళ్ళలేము కదా, ఎక్కడికైనా తీసుకెళ్తాడు మా డాడీ. కానీ డాడీని ఇలాంటి దానికి ఈ టైంలో ఎందుకు, రేపు సాయంత్రం వెళ్దాంలే, లేకపోతే సండే ఈవినింగ్ వెళ్దాంలే అని అంటాడు. కానీ ఈ టైంలో ఉన్న ఫీలింగ్ వాళ్ళకి ఈ ఏజ్లో వాళ్ళకి తెలియదు కాబట్టి, సో అక్కడ ఏం ఉండదని మనకి తెలుసు కానీ అదేదో ఒక ఫీలింగ్, ఆ టైంలో వెళ్తే ఈ టైంలో వెళ్తే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ ముందే చెప్తున్నాను, అలోన్గా అయితే ఎవరు ట్రై చేయకండి, ఎవరు వెళ్ళకండి. మెయిన్గా అసలు ఇప్పుడున్న సొసైటీలో ఉన్న థింగ్స్లో మీరు ఎవరు ఒంటరిగా వెళ్ళకండి. అయితే మీ సిస్టర్ బ్రదర్, సిస్టర్స్తో కూడా కొంచెం కష్టం. ఇద్దరు సిస్టర్స్ అయితే ఏదైనా జరిగితే ఇద్దరు ఏం చేస్తారు. సో బ్రదర్ కానీ హస్బెండ్ కానీ ఫాదర్ కానీ వాళ్ళతో వెళ్ళండి, సేఫ్గా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. హోప్ ఇట్ షుడ్ గో గుడ్. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ నేను చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను ఇలాగే ఇంకొన్ని నైట్ ట్రిప్స్ కూడా నాకు చాలా ఇష్టం. చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇలా నైట్ వెళ్ళాల్సింది. బై ద వే నేను ఇంతవరకు పబ్ కూడా వెళ్ళలేదు. పబ్కి కూడా ఒకసారి వెళ్ళాలని ఉంది. అవన్నీ చూద్దాం ఫ్యూచర్లో ఎప్పుడెప్పుడు జరుగుతాయి అనేది. చూడడానికి నేను కొంచెం అన్నీ తిరిగేశాను. ఫాస్ట్ ఫార్వర్డెడ్ గర్ల్ అని మీరు అనుకోవచ్చు కానీ నిజంగా నేనైతే ఏమీ చూడలేదండి. చాలా బ్యాక్వర్డ్లో ఉన్నాను నేనైతే. నాకు ఇలా ఫుడ్ టేస్ట్ చేయడం అలాంటి కొత్తవి ఇష్టం. కానీ అలాంటివి కొన్ని ట్రై చేశాను కొన్ని ప్లేసెస్లో. అది కూడా మా హస్బెండ్ కలిసాక బట్ పెళ్ళి అవ్వక ముందు కొన్ని ప్లేసెస్ బాగానే తిరిగాము. కానీ పబ్కి అలాంటి వాటికి ఫ్రెండ్స్తో వెళ్ళాలి. ఫ్రెండ్స్లో అంటే బీటెక్లో తెలుసు కదా రిస్ట్రిక్షన్స్ ఎట్లా ఉంటాయో, ఎక్కడికి వెళ్ళలేదు. పబ్స్కి అయితే వెళ్ళలేదు. వండర్లాకి కూడా వెళ్ళలేదు. బట్ నేను వైల్డ్ వాటర్స్కి వెళ్ళాను. చాలా బాగుంటుంది వైల్డ్ వాటర్స్. ఇప్పుడు ఇంకా బాగా చేశారు. సో ఇలాంటి కొన్ని చాలా ఉన్నాయి నా విష్ లిస్ట్లో, ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అనేది. సో ఇవన్నీ మా హబ్బీతో చేపించేసుకోవాలి. మా హస్బెండ్ని బాగా వాడేసుకోవాలని నేను ముందు ఫిక్స్ అయిపోయాను. ముందు ఈ కండిషన్లో కూడా ఉందిలేండి, ఇలా వెళ్ళాలి చేయాలి అని అంటే మా ఆయన ఓకే నేను తిప్పుతాను అన్నాడు. సో ఇప్పుడు ఆయన పేషెన్స్ లెవెల్ మనం టెస్ట్ చేద్దాం. ఓకే, స్టే ట్యూన్ గైస్. ఇంకేదన్నా కనిపిస్తే నేను షూట్ చేసి మీకు చూపిస్తాను. సో అంటిల్ దెన్ ఓకే, మేమైతే ఇక్కడికి వచ్చేసాం ట్యాంక్బండ్కి. ఇంకొక 2 kilometers ఉంది. నైట్ నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఫింగర్స్ క్రాస్డ్. ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా నచ్చాలని. మీ అందరికీ డౌట్ రావచ్చు, మీ ఆయన ఎందుకు ఎక్కువ మాట్లాడు అని చెప్పి. హీ సో రిజర్వ్డ్. సో ఆయన ఎక్కువ మాట్లాడు, నేను ఎక్కువ మాట్లాడతాను. సో ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అంటారు కదా, సో ఆ టైప్ అనమాట. సో ఓకే, చూడరా ఇలాంటి పంచులు బాగా వస్తాయి. ఎవరు అడిగాడు ఎవరికైనా డౌట్ రావచ్చు మనసులో. ఎందుకు లావ్ అయిపోతారు, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు చెప్పేసుకోవాలి, లేకపోతే లావ్ అయిపోతారు కదా. సో మిమ్మల్ని సన్నగా చేసే ప్రయత్నంలో నేను ఉన్నాను. సో ఓకే, స్టే ట్యూన్ గైస్. సో గైస్ ఫైనల్లీ మేము వచ్చేసాము ట్యాంక్బండ్ దగ్గరికి. కొంచెం లోపలికి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు గెట్ డౌన్ అండ్ షుడ్ వాక్. సో మేము పార్క్ చేసేస్తున్నాం కార్. సో కొంచెం నడుచుకుంటూ లేట్గా, అసలు నైట్ లైఫ్ అంటేనే కొంచెం నడుస్తుంటేనే బాగా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు కాబట్టి మేము పార్కింగ్ చేసేస్తున్నాము. ఓకే,
చూసినా మనకి ఐస్ క్రీమ్ బండ్లు అవే ఉన్నాయి ఎక్కువ. అండ్ నిజంగా చెప్పింది కరెక్టే, నైట్ లైఫ్ అంటే నైట్ లాగే అంటే మనమైతే 10 అయ్యేసరికి నిద్రపోవడం అలా ఉంటుంది కదా, ఇక్కడైతే అసలు ఇది ఏదో ఇంకా 7, 8 ఆ టైం అయినట్టే ఉంది. సో ఇక్కడ చూసిన జనాలు అయితే చాలా మందే ఉన్నారు. యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ నార్మల్. ఫుడ్ దగ్గర కానీ అస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ కానీ ఎక్కడ చూసినా జనాలు చాలా మంది ఉన్నారు. ఇది ఈట్ స్ట్రీట్. నేను నార్మల్ మార్నింగ్ టైమ్స్లో చూసాను, ఎప్పుడు నైట్ టైమ్స్లో అయితే ఎప్పుడు చూడలేదు. సో దిస్ ఈజ్ ద ఈట్ స్ట్రీట్. నైస్. నైట్ టైంలో నిజంగా మార్నింగ్ టైంలో ఒకలా అనిపిస్తుంది, నైట్ టైంలో ఒకలా అనిపిస్తుంది. సో ఇగ్నోర్ ద సౌండ్ బికాస్ నేను రోడ్ మీద ఉన్నాను. సో సౌండ్ రాకుండా ఉండాలంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో చూద్దాం, లోపలికి వెళ్ళిపోదాం. for 2 kilometers. ఓకే, నెక్లెస్ రోడ్ అయితే అయిపోయింది. పెద్దగా ఏం లేదు చూడడానికి, చాలా వరకు క్లోజ్ అయిపోతున్నాయి అన్నీ. అంటే ఈ టైంలో ఏవైనా క్లోజ్ అవుతాయి, బట్ ఐస్ క్రీమ్ బండ్ల వరకు అయితే ఉన్నాయి అన్ని ఓపెన్గా. కొన్ని వాటికి అసలు లోపలికి కూడా పంపించలేదు. నెక్స్ట్ అయితే మేము చార్మినార్కి వెళ్దాం అనుకుంటున్నాము. అది క్లోజ్ ఉంటుందని చెప్తున్నారు, కానీ మేమేమనుకుంటున్నామంటే చార్మినార్ లోపల ఎక్కడానికి అయితే ఉండదు, నార్మల్గా అయితే చూడడానికి ఉంటుందని మేము అనుకుంటున్నాము. సో ఒకసారి వెళ్ళి చూసి ఒకవేళ క్లోజ్ ఉంటే ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి ఒక ఫోటో తీసుకొని వచ్చేస్తాం. సో అది చేయాలనుకుంటున్నాము. సో నెక్స్ట్ స్టాప్ ఈస్ చార్మినార్. ఇప్పుడిప్పుడే కొన్ని షాప్స్ క్లోజ్ చేసేస్తున్నారు. మ్యాక్సిమం 12 వరకు షాప్స్ ఓపెన్ ఉన్నట్టే ఉన్నాయి. లోపల ఇంకా చాలా షాప్స్ ఓపెనే ఉన్నాయి, క్లోజ్ చేయలేదు ఇంకా. తెలిసి మార్నింగ్ 10-11 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మార్కెట్ కానీ షాపింగ్ కానీ ఏవైనా. సో అప్పటి నుంచి లైక్ 12 వరకు ఇట్స్ సో గ్రేట్. నిజంగా చాలా బాగా జరుగుతుంది షాపింగ్ కూడా. వీకెండ్స్ అస్సలు రాకూడదు సేమ్ చార్మినార్కి. ఒకసారి మేము వచ్చాం మా పెళ్లి షాపింగ్కి, హారబుల్ అసలు జనాలు ఒకరికొకరికి చాలా అసలు ఇలా మీద పడిపోతున్నట్టే అనిపించింది. సో చార్మినార్ ఈజ్ ఫేమస్ ఫర్ చెప్పులు, షూస్ అవన్నీ తక్కువ కాస్ట్కి వస్తాయి అనుకుంటారు, కానీ ఏం రావు, అన్నీ నార్మల్ కాస్ట్ వస్తాయి. కొంచెం బార్గెనింగ్ చేస్తే కొంచెం బెస్ట్, బాగానే వస్తాయి. చూడు మళ్ళీ సో గైస్, ఇప్పుడు మేము చార్మినార్ అయిపోయాక డిఎల్ఎఫ్కి వచ్చాము. డిఎల్ఎఫ్ గచ్చిబౌలి. సో మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది ఐటీ వర్కర్స్కి. సో డిఎల్ఎఫ్ దగ్గర ఫుడ్ చాలా బాగుంటుంది. సో ఫుడ్ కోసం అని అన్వేషిస్తున్నాము ఎక్కడ ఏదైనా దొరుకుతుంది. షవర్మా ఫేమస్, సో షవర్మా తిన్నామని అనుకుంటున్నాము.
హోప్ మనకు అది ఉండాలి అని చెప్పి ఉన్నాయి అక్కడ కౌంటర్స్ అయితే ఉన్నాయి. సో యూ కెన్ సీ లైక్ ఓ మై గాడ్ మన కౌంటర్స్ అయితే అన్నీ ఉన్నాయి, ఏది కావాలంటే అవి తినచ్చు. సో వెళ్ళిపోదాం. Hi guys, welcome to my channel. Hi, today is February 14th and happy Valentine's Day. సో ఈరోజు నేను ఏమేమి చేస్తాను అవన్నీ మీకు మేము రికార్డ్ చేసి చూపిస్తాము. సో నిన్న మేము బయటికి వెళ్ళాము, ఆ వ్లాగ్ కూడా దీంట్లో అటాచ్ చేస్తాను, అంటే అవి కూడా కొంచెం వీడియోస్ పెడతాను. సో నేను లేట్ అయింది కాబట్టి లేవడం కూడా లేట్ అయింది. సో నేను రెడీ అయిపోయాను, లంచ్ చేసేసి నెక్స్ట్ నేను కేక్ బేక్ చేయబోతున్నాను ఈరోజు. నార్మల్గా అయితే కేక్ కొనొచ్చు, కానీ ఎందుకు కేక్ ఈ మధ్య బయట కొనడం ఎక్కువైపోతుంది, ఇంట్లోనే ఎందుకు చేసుకోకూడదని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈరోజు నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా మీరు లవ్ చేసే వాళ్ళకి ఈ కేక్ చేసి పెట్టండి, దే విల్ లవ్ ఇట్ ఎ లాట్. సో నేను ఫస్ట్ లంచ్ చేస్తాను, అండ్ మీరు కూడా లంచ్ చేయాలనుకుంటే లంచ్ చేసేయండి. ఓకే, మేమైతే లంచ్ చేసేసాము. వాళ్ళు చెప్పినట్టు నేను కేక్ బేక్ చేయబోతున్నాను, న్యూటెల్లా కేక్. దీని మెయిన్ ఇంగ్రీడియంట్స్ మిగతావన్నీ మీకు ఇంట్లోనే ఉంటాయి, బట్ మెయిన్గా కావాల్సిన న్యూటెల్లా ఆల్రెడీ మా ఇంట్లో ఎప్పటి నుంచి ఉంది కాబట్టి దాన్ని వేస్ట్ చేయడం వల్ల అవ్వట్లేదు. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి కేక్ అన్నా చేస్తే అయిపోతుందని చెప్పి చేస్తున్నాము. సో కేక్ చేసేస్తున్నాము. మేమైతే లంచ్కి ఆఫ్టర్నూన్ అయితే స్పెషల్గా ఏం తినలేదు, నార్మల్ ఎగ్ రైస్ అవే తిన్నాము. సో మమ్మీ స్పెషల్గా గులాబ్ జామున్ చేసింది, వ్యాలంటైన్స్ డే స్పెషల్, మా ఫస్ట్ వ్యాలంటైన్స్ డే అని చెప్పి. సో అవి తినేసాము. నెక్స్ట్ ఇప్పుడు మేము కేక్ బేక్ చేయబోతున్నాము. సో ఇది చాలాసార్లు ట్రై చేసాం, కానీ ఒకసారి అయితే మొత్తం షూట్ కూడా చేశాను, బట్ అది రాక డిలీట్ చేసేసాను. సో ఈసారి అయితే హోప్ఫుల్గా రావాలని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ మెజర్మెంట్స్ అయితే మొత్తం ఈ కప్తోనే, దీంతోనే మైదా, దీంతోనే ఆయిల్, లైక్ దాంట్లో కూడా ఉంటాయి చెప్తున్నాను, బట్ మెజర్మెంట్ అయితే ఈ కప్. సో ఈ కప్ నిండా నేను మైదా తీసుకున్నాను. మైదా ఇంట్లో వేసేసుకోవాలి. వేసుకొని దీంట్లో ఏదన్నా లంచ్ రాకుండా నీట్గా ఒకసారి ఇట్లా అనేసుకోవాలి, ఉండలు లేకుండా. మ్యాక్సిమం ఉండవు, ఆల్రెడీ మేము జల్లెడ పట్టే వేసాము, సో మ్యాక్సిమం ఉండవు. సో దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకుందాము. మమ్మీ పక్క నుంచి మెజర్మెంట్స్ చెప్తుంది, నాకు రాదని. సో దీన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక చెప్పాను కదా మొత్తం మెజర్మెంట్స్ ఈ కప్తోనే అని చెప్పి, దీంతో ఈ గిన్నెకి హాఫ్ నూనె పోసుకోవాలి. వెజిటేబుల్ ఆయిల్ అంటే ఇంకా ఏదైనా వేసుకోవచ్చు. హాఫ్ కప్ నేను తీసుకున్నాను, కొంచెం వేసుకుందాము. వేసుకున్నాక ఒక్కసారి కలుపుకుందాం మొత్తం. ఇట్లా నీట్గా కొంచెం సరౌండింగ్స్లో కొంచెం మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ ఇలా మొత్తం కలిపేసుకోండి. కేక్ యాక్చువల్గా మనం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, అందుకే ఈసారి ఒకసారి ట్రై చేద్దాము అని చేసాను. ఫస్ట్లో వెనీలా కేక్ చేసేది మా మమ్మీ, చాలా బాగా వచ్చేది, కానీ ఎందుకు ఈ మధ్య రావట్లేదు, ఏం మెజర్మెంట్స్ తప్పు అవుతున్నాయి అర్థం కావట్లేదు. సో ఒకసారి ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు ఒకసారి కొంచెం 3/4 పాలు పోసుకోవాలి. ఈ కప్తోనే 3/4 పోసుకోవాలి. సో మనం నెక్స్ట్ పాలు పోసుకుందాం. సో 3/4 పాలు. బాగా మిక్స్ చేసుకున్నాము. సో ఇది తీసుకొని, మనం ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం ఉంటుంది, కానీ మెల్లగా చేసుకుంటూ వచ్చేస్తుంది.
సో ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్ న్యూటెల్లాని కూడా మనం మెజర్మెంట్స్తోనే తీసుకోవాలి కాబట్టి మెజర్మెంట్స్ ఇంపార్టెంట్ అండి కేక్లో. ఫస్ట్ మెజర్మెంట్స్ లేకపోతే కేక్ పేస్ట్ కానీ మీకు బ్రౌనీ లాగా అట్లా అయిపోతుంది, ఇలా స్పాంజ్ లాగా రాదు. సో చాలా జాగ్రత్తగా ఇది హాఫ్ కప్ వచ్చేస్తుంది. సో ఇది మొత్తం దీంట్లో వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీనికి కూడా బ్లెండ్ చేసేసుకోవాలి దీంట్లోకి. సో దీంట్లో షుగర్ అవసరం లేదు. యాజ్ మీ అందరికి తెలిసి న్యూటెల్లాలో కొంచెం షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ అవసరమే లేదు. మీకు కావాలి అనుకుంటే కొంచెం షుగర్, పౌడర్ షుగర్ వేసుకోండి. కొంచెం ఇంకా మాకు స్వీట్ తక్కువ అవుతుంది అనుకుంటే మాత్రం కొంచెం వేసుకోండి. బట్ స్వీట్ ఎక్కువ ఎందుకు అని చెప్పి న్యూటెల్లాలో ఆల్రెడీ బోల్డ్ స్వీట్ ఉంటుంది, అందుకే మేము వేసుకోవట్లేదు. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మీరు బాగా ఇలా బ్లెండ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇదంతా నేను చేశానని మాత్రం మీరు అనుకోకండి, నేను కొంచెం ట్రై చేశాను బట్ రాలేదు. మా మమ్మీ వచ్చి ఇలా కలిపారు. సో ఇలా టెక్స్చర్ మీకు తెలుస్తుంది కదా, ఇలానే వస్తుంది. మీరు కూడా కరెక్ట్ నేను చెప్పిన క్వాంటిటీతో చేసుకోండి, ఇలా ఈజీగా వచ్చేస్తుంది. సో దీన్ని నెక్స్ట్ మనం దీంట్లో వేసుకుందాం. దీంట్లో ఎందుకంటే అవెన్లో ప్లాస్టిక్ అది పెడితే పాడైపోతుంది కాబట్టి ఈ బొరోసిల్ గ్లాస్ ఈ దాంట్లో వేసుకుంటాను. దీనికి మనం బటర్ అప్లై చేద్దాము. దిస్ ఈజ్ బటర్, హోమ్ మేడ్ బటర్. సో దీన్ని కొంచెం వేసి నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా చేసుకోవచ్చు, బట్ మా ఇంట్లో బటర్ పేపర్ లేదు కాబట్టి మేము ఇది చేస్తున్నాము. సో ఈ మిక్చర్ మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. టెక్స్చర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. యూ కెన్ సీ ద లేయర్స్, సూపర్ ఉందండి టెక్స్చర్ అయితే మాత్రం. కేక్ కూడా బాగా వస్తే బాగుంటుంది. సరే అయితే మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్గా తీసుకున్నాము. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, బేకరీ స్మెల్ వస్తుంది. సో ట్యాప్ చేసుకుందాం మొత్తం అంతా సెటిల్ అయ్యేలాగా. యూ కెన్ సీ ద టెక్స్చర్ అండి, ఇలా మీకు ఇలా కలిపితే కలగాలి, అలా ఉండాలి టెక్స్చర్. సో ఈ టెక్స్చర్ని నేను మైక్రో ఓవెన్లో పెడుతున్నాను. డిగ్రీ సెంటిగ్రేడ్ అట్లా ఏమీ లేదండి, జస్ట్ ఒక 20 minutes నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే, హైలో పెట్టుకుంటే మీకు ఏంటంటే పైన వరకే మీకు కుక్ అవుతుంది, లోపలంతా కొంచెం పచ్చిగా ఉంటుంది. సో అలా కాకుండా మీరు మీడియం ఫ్లేమ్లో అంటే మీడియం టెంపరేచర్లో 20 minutes మీరు స్లోగా పెట్టుకున్నారు అనుకోండి, చాలా బాగుంటుంది. అప్పుడు మీరు అయిందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం లేదు, చాలా బాగా అవుతుంది. సో నెక్స్ట్ అవెన్లో పెట్టేద్దాం. ఇప్పుడు బ్యూటిఫుల్ టెక్స్చర్ కేక్ని మనం ఇప్పుడు అవెన్లో పెట్టేద్దాం. సో పెట్టేసాను కదా, నేను చెప్పినట్టే కొంచెం దగ్గర తీసుకుందాం. మీడియం ఫ్లేమ్లో 20 minutes పెడుతున్నాను. ఇది 5 minutes, ఇది 10 minutes, ఇది 15 minutes. సో ఫస్ట్ టైం 15 minutes పెడతాను. ఒకవేళ తర్వాత చూసి అవ్వకపోతే నేను మళ్ళీ ఇంకొక 5 minutes పెడతాను. సో ఇప్పుడు దీన్ని ఇలా వదిలేద్దాం 20 minutes. ఓకే, చూసారా నేను ఇప్పుడు ఓవెన్ నుంచి తీసేసాను. చెప్పిన 20 minutes ఏం పట్టలేదు, చాలా తొందరగా అయిపోయింది. సో ఇప్పుడు దీని మీద నేను న్యూటెల్లాతో దీన్ని ఐసింగ్ అంటారో మీరు గార్నిషింగ్ అంటారో ఏమన్నా అనండి, దీని మీద అలా ఒక్కసారి న్యూటెల్లా రాద్దాము. న్యూటెల్లా కేక్ అన్నాక న్యూటెల్లానే ఉంటుంది కాబట్టి
చాక్లెట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు, బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. దిస్ ఈజ్ యమ్ అండ్ చాలా ఈజీగా అయిపోయింది. ఒక్క 10 minutes పడుతుంది, అంత అందు మించి పట్టదు. తొందరగా చేసుకోవాలి, త్వరగా ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఒక్కసారి అలా పూసేసుకున్నాక బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు కదా చాక్లెట్స్. సో దిస్ Valentine I'm giving this cake to my hubby. హబీ వీడియో తీసేది నువ్వే కాబట్టి దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ చెప్పేస్తున్నాడు. మెల్లగా చెప్తాను, మా హబ్బీ ఎందుకు మాట్లాడదు. ఏంటి స్టేజ్ ఫియర్, కెమెరా ఫియర్ అని ఏం కాదు, చెప్పాను కదా రిజర్వ్ పర్సన్ అని. సో ఆ పర్సన్. సో ఇదంతా ఇలా పూసేసుకున్నాం కదా. సో ఇప్పుడు న్యూటెల్లాతో పని అయిపోయింది అండ్ మా ఇంట్లో న్యూటెల్లా కూడా అయిపోయింది, అంటే కొంచెం ఉంది. ఎప్పుడైనా బ్రెడ్ టోస్ట్ అలా తింటే బాగుంటుంది. సో ఇప్పుడు కేక్ అయితే నేను గార్నిష్ చేసుకున్నాను. మన చాక్లెట్ చిప్స్ ఉంటే చాక్లెట్ చిప్స్ వేసుకోవచ్చు, కానీ మా ఇంటి దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి నేను జెమ్స్ వేసుకుంటున్నాను. సో మీకు కొంచెం క్యాష్యూస్ కావాలంటే, ఆల్మండ్స్ దీంతో కావాలంటే దాంతో గార్నిష్ చేసుకోవచ్చు. దీంతో కేక్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఎన్ని కావాలంటే అన్ని క్యాష్యూస్ మీరు దీంట్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బయట మీరు ఓకే, నా వ్యాలంటైన్స్ డే కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం డెకరేషన్ అయితే అవసరం కాబట్టి కొంచెం చిన్న సైజ్ డెకరేషన్ నేను స్టార్ట్ చేస్తాను, మీకు కూడా చూపిస్తాను. చిన్న పార్టీస్కి మీరు ఎలా చేసుకోవాలి, మీరు ఏ ప్రాపర్టీస్ యూజ్ చేస్తే బాగుంటుంది అలాంటివి మీకు కొన్ని చిన్న టిప్స్ ఇస్తాను. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ నా ఛానల్లో తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. ఓకే, సో చిన్నగా మీరు పార్టీ చేసుకోవాలంటే ఏమేం కావాలో చిన్నగానే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. సో నేను కొన్ని బెలూన్స్ తెచ్చుకున్నాను. జస్ట్ చిన్న పార్టీ కాబట్టి ఎక్కువ బెలూన్స్ వాడట్లేదు, ఎందుకు వేస్ట్ అయిపోతాయని చెప్పి. సో నేను తీసుకున్న కలర్ అయితే రెడ్, బ్లాక్ ఇంకా యాష్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇట్స్ వ్యాలంటైన్స్ డే కాబట్టి ఇవి 3 కలర్స్ని తీసుకున్నాము. అండ్ చిన్న పార్టీ ఇవి ఉన్నాయన్నమాట, బ్లాపర్స్ అంటారు వీటిని, ఏమంటారు, కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటితో మనము చాలా మంచి స్టిల్స్గా ఫొటోస్ తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇది నా బర్త్డేకి సెట్ వాసు తీసుకున్నాడు. ఈ బ్యాండ్, ఇది హ్యాపీ బర్త్డే, వ్యాలంటైన్స్కి పనికి రాదు. సో ఇలాంటి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, దాంతో కూడా మనం ఒక్కసారి కొన్ని మనం జాగ్రత్తగా పెట్టుకుంటే ఇవి జస్ట్ పేపర్ మనం కూడా చేసుకోవచ్చు. చూడండి హ్యాపీ బర్త్డే ఇవన్నీ, బట్ ఒక్కసారి తీసుకుంటే చాలా రోజులు ఉంటాయి. పిల్లలు ఉంటే కష్టం, కానీ పిల్లలు లేకపోతే మాత్రం చాలా రోజులు మనం పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇవన్నీ బ్లో చేసుకొని రెడీ చేసుకుంటాను. వాడే ట్రై చేస్తున్నాడు తీయట్లేదు. స్టార్ట్. మెడలో టీప్లో బాగుందా కేక్? టీ ఫ్రిడ్జ్ లో పెట్టిందా, మామూలు ఫ్రిడ్జ్ లో పెట్టిందా? అంటే మీరు చేసిన కేక్ అది, మీరు ఎక్స్పెరిమెంట్. నువ్వు ఇటు చూడు. బాగుంది దీపు కేక్. బాగుంది, సూపర్. ఓ థ్యాంక్ యూ. వచ్చిందా? సూపర్. కేక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను మొన్న నా ఫస్ట్ వ్లాగ్లో నేను డైమండ్ నెక్లెస్ మా ఆయన కొన్నానని చెప్పాను కదా, అది ఈరోజు ఆయన నాకు ప్రెజెంట్ చేయబోతున్నారు, నేనే చెప్పేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇచ్చేసి నాకు ఇచ్చి ఇవన్నీ చేసేది దీనికోసం. డైమండ్ నెక్లెస్ వచ్చేసింది. 20 days బ్యాకే మా ఇంట్లో ఉంది, కానీ నేను ఎవరు చూపించలేదు, నేను కూడా ఇంతవరకు వేసుకోలేదు, ఫస్ట్ టైం వేసుకుంటున్నాను. ఆపే దీపు ఆపే.
ఇది నా డైమండ్ నెక్లెస్ బాక్స్. మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి, చాలా చిన్నగా ఉంటుంది. ఇది చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను చెప్పాగా, చెన్నై షాపింగ్ మాల్లో. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. ద క్యూటెస్ట్ డైమండ్ నెక్లెస్ ఐ హ్యావ్. ఎప్పటి నుంచో నాకు ఇష్టము. ఇది వాసు అండ్ మమ్మీ వాళ్ళు ఇద్దరు కలిసి ఇచ్చింది నాకు. ఇది చాలా బాగుంది. డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ నైట్ ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ మై వ్యాలంటైన్స్ డే గిఫ్ట్. నా ఫస్ట్ వ్యాలంటైన్స్ డేని చాలా స్పెషల్గా చేశాడు వాసు. అంటే నిన్న మొన్న వెళ్ళి కొనింటే బాగుండేది, కానీ 20 days బ్యాక్ వెళ్ళి కొన్నాం కాబట్టి కొంచెం పాత పడిపోయినట్టు అనిపిస్తుంది. అంటే అంత ఇంట్రెస్ట్ రావట్లేదు, బట్ చాలా బాగుంది. నాకు చాలా నచ్చి తీసుకున్నాను. చైన్ ఫస్ట్, ఇయర్ రింగ్స్ తర్వాత తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా ఒకటేసారి ఎందుకని మేమే పేరప్ చేసుకున్నాం ఇయర్ రింగ్స్ రెండింటిని. ఇవైతే డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఇది సెట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇలా మీ లైట్ వెయిట్ కావాలంటే చెన్నై షాపింగ్ మాల్ విజిట్ చేయండి. ఇదే నేను స్పాన్సర్ కాదు, కొలాబరేషన్ కూడా కాదు, నాకు ఇక్కడ నచ్చి నేను చెప్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ గిఫ్ట్ వాసు. సో దీంతో మా వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. ఇంకా నైట్ అయితే మా మమ్మీ స్పెషల్ ప్రాన్స్ బిర్యానీ చేస్తుంది. మీకు ఒకవేళ ఆ డిష్ మీరు నేర్చుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. మీకు ఆ నెక్స్ట్ వీడియోలో ఆ కుకింగ్ ఛానల్ కూడా నాలో ఒక ఇంక్లూడ్ కాబట్టి నేను ఆ రెసిపీ కూడా మీకు ఛానల్లో పెడతాను. సో దిస్ హియర్ ఎండ్స్ అవర్ వ్లాగ్, వ్యాలంటైన్స్ డే వ్లాగ్. సో ప్లీజ్ Like and subscribe to our channel and also click the bell icon.